హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలకూర పప్పు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో 1.5 కప్ కందిపప్పు తీసుకొని దాన్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ పప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 3 చిల్లీస్ ముక్కలు వేసుకున్నాను. తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసి కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక పప్పుని ఒకసారి ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తుకోవాలి. కుక్కర్ని ఒకసారి సిమ్లో పెట్టి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే జీరా ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా ఉంచి పోపు ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడయ్యాక రెండు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి బాగా వేగించాలి. పోపు ఇలా బాగా వేగాక దాన్ని పప్పులో వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, మనకి గుమగుమలాడే పాలకూర పప్పు రెడీ.